ఒక్కసారి ఆలోచించండి. గొప్పవారు మేధావులుగా గర్వపడి సామాన్యునిలా జీవిస్తూ సమాజంచే గౌరవించి కీర్తించబడతారు. నిజం కదా? ఇదే నిజం కదా? ఒక్కసారి ఆలోచించండి. మేధావులు గొప్పవారిగా గర్వపడరు, సామాన్యునిలా జీవిస్తూ సమాజంచే కీర్తించబడి గౌరవించబడతారు. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. నేను నా సమాజం, సమాజ సేవ చైతన్యానికి నేను సైతం. స్పందించే హృదయం. నేను నా సమాజం, సమాజ సేవ చైతన్యానికి నేను సైతం. నా స్వీయ రచనలలో శతనీతి సూక్తులలో మొదటిది. గొప్పవారు మేధావులుగా గర్వపడరు, సామాన్యునిలా జీవిస్తూ సమాజంచే గౌరవించబడి కీర్తించబడతారు. నిజం కదా? ఇదే నిజం కదా? ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. గొప్పవారు మేధావులుగా గర్వపడరు, సామాన్యునిలా జీవిస్తూ సమాజంచే గౌరవించబడి కీర్తించబడతారు. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. నేను నా సమాజం, సమాజ సేవ చైతన్యానికి నేను సైతం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. నీ కోసం నీవు జీవిస్తే నీలోని సంతోషం నీతోనే ముగుస్తుంది. కానీ నలుగురి సంతోషం కోసం నీవు జీవిస్తే 4 కాలాలకు సరిపోవు సంతృప్తినిస్తుంది. నిజం కదా? ఇదే నిజం కదా? ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. గొప్పవారు మేధావులుగా గర్వపడరు, సామాన్యునిలా జీవిస్తూ సమాజంచే గౌరవించబడి కీర్తించబడతారు. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. నీ కోసం నీవు జీవిస్తే నీలోని సంతోషం నీతోనే ముగిస్తుంది. కానీ నలుగురి సంతోషం కోసం నువ్వు జీవిస్తే 4 కాలాలకు సరిపోవు సంతృప్తినిస్తుంది. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. ఏదైనా ఇవ్వడం అలవాటు చేసుకుంటే పొందడం ఎంతో సులువవుతుంది. అది ప్రేమైనా, గౌరవమైనా, మరేదైనా. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. నేను నాది అనే భావన కన్నా మన అనే భావన గొప్పదని అంటారు. కానీ నేను నాది నా వాళ్ళు అనే భావన ఇంకా గొప్పది. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. నిద్రించని మనసు, జీర్ణం కాని ఆహారం, సంతృప్తినీయని సంపద. అవును, ఎంత తిన్నా, ఎంత సంపాదించినా, ఎంతకాలం జీవించినా వ్యర్థమే కదా? నిజం. ఇదే నిజం. స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. రేయి పగలు కలవకపోయినా కాలగమనాన్ని ముందుకు నడిపిస్తుంది. అవును, లాభం నష్టం ఎంతైనా, కష్టం సుఖం ఏదైనా నీ జీవిత పయనాన్ని ముందుకు నడిపిస్తుంది. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. ఇంధనం లేని వాహనాన్ని సైతము ముందుకు నడిపించవచ్చును, కానీ ధనమనే ఇంధనం లేనిదే మనిషి జీవితము ముందుకు సాగదు. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. విద్య విజ్ఞానాన్ని పెంచుతుంది, జ్ఞానం సృజనాత్మక నైపుణ్యాన్ని పెంచుతుంది. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. విద్య నీలో విజ్ఞానాన్ని పెంచుతుంది, అజ్ఞానం నీలో చీకటిని నింపుతుంది. జ్ఞానం నీలో సృజనాత్మకత నైపుణ్యాన్ని పెంచుతుంది. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం. మీ యాదవ్. ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. విద్య నీలో విజ్ఞానాన్ని పెంచుతుంది,
అజ్ఞానం నీలో చీకటిని నింపుతుంది. జ్ఞానం అనే ఆలోచన సృజనాత్మకత నైపుణ్యాన్ని పెంచుతుంది. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం మీ యాదవ్. ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. విద్య నీలో విజ్ఞానాన్ని పెంచుతుంది. నిరాశ అనే అజ్ఞానం నీలో చీకటిని నింపుతుంది. ఆశ అనే జ్ఞానం నీలో సృజనాత్మక నైపుణ్యాన్ని పెంచుతుంది. నిజం కదా? ఇదే నిజం కదా? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. విద్య నీలో విజ్ఞానాన్ని పెంచుతుంది. నిరాశ అనే అజ్ఞానం నీలో చీకటిని నింపుతుంది. ఆశ అనే జ్ఞానం నీలో సృజనాత్మక నైపుణ్యాన్ని పెంచుతుంది. నిజం కదా? ఇదే నిజం కదా? స్పందించే హృదయం మీ యాదవ్. ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం. ఏమవుతుంది ఏమవుతుంది ఈ సభ్య సమాజం, నేటి స్వార్థ సమాజం? నవనిర్మాణం అవుతుందా, సర్వనిర్మూలనమవుతుందా? ఏమవుతుంది ఏమవుతుంది ఈ సభ్య సమాజం, నేటి స్వార్థ సమాజం? ఏమవుతుంది ఏమవుతుంది ఈ సభ్య సమాజం, నేటి స్వార్థ సమాజం? నవనిర్మాణం అవుతుందా, సర్వనిర్మూలనమవుతుందా? ఏమవుతుంది ఏమవుతుంది ఈ సభ్య సమాజం, నేటి స్వార్థ సమాజం? సేవకులం మేం సేవకులం, సమాజ సేవకు సైనికులం. సేవకులం మేం సేవకులం, సమాజ సేవకు సైనికులం. ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం అకర్నిశలు శ్రమిస్తున్న ఔషధ వర్తక శ్రామికులం. సేవకులం మేం సేవకులం, సమాజ సేవకు సైనికులం.